కష్టం, ఇంటర్వ్యూస్ చాలా తక్కువగా ఇస్తారు కదా, మేబీ దాని గురించి అడిగి ఉంటారు. మీరు రాసుకుని ఉంటారు కదా, ఇవి అడగండి. అడగడం తప్పు కాదు, మీరు అడిగిన టోన్లో నాకు భయం వేసింది నిజంగా చెప్పాలంటే. ఈయనేంటి ఇంత సీరియస్గా ఉన్నారు, ప్రిపేర్ అయిపోదాం అని చెప్పి మళ్ళీ నేను నెక్స్ట్ ప్రిపేర్ అవుతున్నాను. ఓ వెయిటింగ్ మార్చిన మార్పు అనమాట. ఓకే, సో ప్రవీణ్ గారు మీకే క్వశ్చన్. ఇప్పటివరకు చాలా క్యారెక్టర్స్ మీరు చేశారు, అండ్ ప్రతి మూవీలో మీరు చేసిన క్యారెక్టర్స్ వాజ్ కీ పాయింట్స్ అని చెప్పొచ్చు. లైక్ హీరో ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ట్రావెల్ అవ్వడం, ఎమోషన్స్ కానీ అది. బట్ ఈ మూవీలో ఏం కొత్తదనం ఉండబోతుంది? ఈ మూవీలో నా వయసుకు మించిన పాత్ర ఒకటి చేశాను. హీరో బాబాయ్ బాబాయ్ అంటుంటాడు, అది ఫస్ట్ థింగ్. రెండు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కంటే ఎమోషన్ మీద ఎక్కువ ఉన్నామండి. అంటే ఒక ప్రాణ స్నేహితుడు ఆయన, కథ చెప్పేది ఇప్పుడు వాళ్ళ అబ్బాయి, ఇద్దరితోటి బాండింగ్ ఉంటుంది. ప్లస్ ఆయన చేసి పనుల వల్ల కొంత ఇబ్బంది పడుతుంటాడు, అక్కడ మాత్రమే కామెడీ, తర్వాత అంతా ఎమోషనే. ఎవరు చేసే పనుల వల్ల ఎవరు ఇబ్బంది? ఏం చేసే పనుల వల్ల సార్, చేసే పనుల వల్ల ఆయన ఇబ్బంది పడతారా? అది ఓహో, అంతవరకే చెప్పాలి. ఆయన ఏ పని చేసేదని చెప్పలేము మరి. ఇదా మ్యాటర్, తప్పలేదు సార్, మీ బాధ పగడకు కూడా రాకూడదండి. అండ్ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుందండి, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తారు అన్న పాయింట్ డైలాగ్. అది చాలామంది యంగ్ బాయ్స్కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో అలా మీరు మీ చిన్నప్పుడు ఎప్పుడైనా లైక్ యంగ్ ఏజ్లో ఎప్పుడైనా అలాంటి అల్లర్లు చేసి నన్ను అల్లరి చేయనివ్వట్లేదు ఏంటి అని ఎప్పుడైనా చెయ్యకుండా ఎదిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అసలు? మీరు ఇప్పుడు ఇంకా మానలేదు మీరు. ఓకే, డన్. చాలా ఉన్నాయి, అందరికీ ఉంటాయి. నాకు తెలిసి హర్ష ఒక్కడే అనుకుంటా బుద్ధిమంతుడు ఈ రోలు. ఇందాక ఎలాగో పార్టీ అనే పదం వాడారు కాబట్టి, మీరు ఎక్కువగా పార్టీ ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్లో ఎవరితో చేసుకుంటారు పార్టీస్? ఇండస్ట్రీలో పార్టీలు అంటారు కానీ అంత ఏమి ఉండదండి. సాయంత్రం అయ్యేసరికి ఇంకో పని చేసి మళ్ళీ ఏదో డబ్బింగో గిబ్బింగో వెళ్తారు, ఇంకా ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్ళిపోతారు. మేమైతే ఒక 10 members ఒక గ్రూప్ ఉన్నాం. నేను, వెనిల్ కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సత్య, రాజేష్, చిత్రం సీను, రఘు కార్మంచి, నవీను, ఇలా మా బలగం వేణు, ధనరాజు. మేము నెలకోసారి కలుస్తాం. ఇప్పుడు అది కూడా తగ్గింది, 3 నెలలకోసారి ఇప్పుడు కలుస్తాం. ఆ రోజు ఒక 3-4 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు కదా, తెలుసులేండి. ఫ్లయింగ్ కలర్స్ అని ఒక గ్రూప్ ఉంది, అంతే మేమే. మిగతా అప్పుడు పెద్దగా పార్టీ. ఓకే,